మరి ఈ యొక్క 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు అధ్యక్షత వహించిన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పీఓ గారు మరియు ఎస్క్యూసీ మేడం శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు, అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్స్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు మండల జడ్పీటీసీ గారు మరియు పాత్రికేయ మిత్రులు, రోజు సామాజిక తనిఖీ గత 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా గ్రామాలలో తనిఖీ, గ్రామ పంచాయతీలను కూడా సామాజిక తనిఖీ దర్శించి హక్కుదారులను కలిసి హక్కుదారుల కుటుంబాల నుంచి వీఆర్పీలను సెలక్షన్ చేసుకొని 20వ తారీఖు ట్రైనింగ్ ఇచ్చి 21వ తారీఖు 12 టీములుగా 12 గ్రామ పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ మరియు క్షేత్ర పరిశీలన అన్నీ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. మరి రిపోర్టు ఏదైతే ఉందో గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. గ్రామ సభలో హక్కుదారులు మరి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా మరి పాల్గొనడం జరిగి ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంటుంది. జిల్లా డిఆర్డిఓ గారికి మరియు ప్రిసైడింగ్ అధికారికి మరియు అంబుడ్స్ పర్సన్ మరియు సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఏపీడీ గారికి, ఎస్ఆర్పి గారులకు మరియు ఈజీఎస్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అండ్ సోషల్ ఆడిట్ ఫంక్షనరీస్కు మరియు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్రితంలో మనకు 12వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సామాజిక తనిఖీలో తీసుకున్న నిర్ణయాలు, దాని యొక్క చర్య నివేదికను ఈరోజు మీ ముందు ఉంచడం జరుగుతుంది. అయితే క్రితంలో 12వ విడత సామాజిక తనిఖీ 3 సంవత్సరాలు జరిగింది. 33 గ్రామ పంచాయతీలకు గాను 1 అక్టోబర్ 2018 నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు 3 సంవత్సరాల రికార్డులు మరియు వాటికి జరిగిన పనులను సామాజిక తనిఖీ వారు తనిఖీ చేసి వాటిలోని అభియోగాలు గుర్తించడం జరిగింది. అలాగే గుర్తించిన అభియోగాలను 5/6/2022 నుంచి 9/6/22 వరకు గ్రామ పంచాయతీల వారీగా తిరిగి అక్కడ నివేదిక సమర్పించడం అయింది. ఆ తర్వాత మరియు మండల స్థాయిలో కూడా మండల ఓపెన్ ఫోరం మీటింగ్ 10/6/2022 రోజున మండల అధ్యక్షుల వారి సమక్షంలో ఈ యొక్క సామాజిక తనిఖీ నివేదిక చదివి వినిపించడం జరిగింది. ఈ యొక్క వారు చేసిన అభియోగంలో మొత్తము వాళ్ళు చేసిన కూలీలకు చెల్లింపులు మొత్తము 25,94,62,304 రూపాయలు పనిచేసినందుకు కూలీలకు గాను వేతన రూపంలో చెల్లించడం జరిగింది. అలాగే మెటీరియల్ కాంపోనెంట్కు 3,62,50,90 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం అయిన ఖర్చు ఆ 3 సంవత్సరాలకు 33 గ్రామ పంచాయతీలకు గాను 29,57,12,395 రూపాయలు చెల్లింపులు ఖర్చు కూడా జరిగింది. వీటిలో సామాజిక తనిఖీ పనులన్నీను తనిఖీ చేసిన అనంతరము ఫైనాన్షియల్ డీవియేషను, ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ మీద 8,51,198 రూపాయలకు గాను వారు అభియోగం మోపడం జరిగింది. ఆ అభియోగం మోపిన వాటిని ప్రిసైడింగ్ అధికారి ముందర చదివి వినిపించడం జరిగింది. ప్రిసైడింగ్ అధికారి గారు కొందరికి రికవరీ రాయించారు, కొందరికి వారి దగ్గర నుంచి షోకాజ్ నోట్స్ ఇష్యూ చేసి వివరణ కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈజీఎస్ ఫీల్డ్ ఫంక్షనరీస్ వాళ్ళు ఎవరికైతే షోకాజ్ నోటీస్ ఇచ్చామో వాళ్ళు సంజాయిషి మరియు వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించడం జరిగింది. వాటిని పరిశీలించిన అనంతరము తర్వాత వ్యక్తిగత విచారణ కూడా నిర్వహించడం జరిగింది. ఈ విచారణలో నిర్వహించిన వారికి 22 మంది మీద అభియోగాలు వచ్చినాయి. ఆ 22 మంది మీద 64,834 రూపాయలు ఆ అభియోగాల ఆ పనుల యొక్క విలువను గుర్తించడం జరిగింది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు 15 గ్రామ పంచాయతీలకు గాను 15 మంది వారిపైన అభియోగం వచ్చింది. వారిపైన 73,681 రూపాయల పనుల విలువను గుర్తించడం జరిగింది. అలాగే టీఏలు 6 3,39,981 రూపాయలు కూడా వారి మీద గుర్తించడం. అలాగే ఏపీఓ
20,051 రూపాయలు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నలుగు మీద 25,412 రూపాయలు. ఈసీ మీద ఒకరు 85,131. ఈ మొత్తంగాను 8,51,198 రూపాయలు వారిపైన అభియోగం గుర్తించడం జరిగింది. ఈ యొక్క వ్యక్తిగత విచారణ అనంతరము వాటి యొక్క సంజాయిషి అవన్నీ కూడా వేదిక గాను 10,86,890 రూపాయలు, మెటీరియల్ గాను 2,14,300, 20,01,195 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఇది సంబంధించిన నాలుగో ఇష్యూ సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆడిట్ సమయంలో సమాచారానికి సంబంధించి సిఎస్సి అనేది సమాంతర సమాచారానికి నిర్వహించడం జరిగింది సార్. అదే విషయం సార్, ఈ గ్రామ పంచాయతీ 5 వర్గాలకు గాను 7,352 మొక్కలకు గాను 4,556 మొక్కలు మాత్రం బతుకున్నాయి. మిగిలిన 2,796 మొక్కలు అని చనిపోయింది సార్. 61% అనేది ఉంది సార్. 6th వన్ సార్, లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు. 7th వన్ సార్, టైప్ ఆఫ్ వర్క్స్. ఈ గ్రామ పంచాయతీ నందు అవన్నీ ప్లాంట్లకు సంబంధించి 5, ప్లాంట్లకు సంబంధించి 1, బీపీలకు సంబంధించి 2, రోడ్ నెంబర్ 3 ప్రభుత్వాలకు సంబంధించి 3, స్టాగటేజెస్ 3, నర్సరీ మొక్కలు పెంపకం 2, పల్లె ప్రకృతి వనం 2, బృహత్ పల్లె ప్రకృతి వనం 1, మట్టి రోడ్ నిర్మాణం సంబంధించి 1, పేదల ఛానల పొడుగు ఎత్తు 1, చెరువుల మట్టి పొడుగు ఎత్తు 1, ఫారం ఫండ్ నిర్మాణం సంబంధించి పనులు అనేవి ఈ గ్రామంలో చేయడం జరిగింది సార్. ఇటు పనులు గాను బీపీవీ, నర్సరీ మరియు ఎంఐ ట్యాంక్ మరియు మట్టి రోడ్ సంబంధించిన పనులు అనేవి గ్రామానికి ఉపయోగకరంగా ఉన్నట్లుగా సామాజిక బృందం గుర్తించడం జరిగింది సార్. అనేది సాల్వ్ చేయడం జరిగింది సార్. 11వ ఇష్యూ సార్, జాబ్ కార్డులో పేరు లేకపోవడం వల్ల 11 మంది హక్కుదారులు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇటు సమస్యను కూడా క్లోజ్ చేయడం జరిగింది సార్. గ్రీవెన్స్ సాల్వ్ చేయడం జరిగింది సార్. 12వ ఇష్యూ సార్, ఆడిట్ సమయంలో 95 మంది హక్కుదారులు మేము పని చేయడానికి సిద్ధంగా మాకు పని కల్పించగలని కోరడం జరిగింది సార్. ఎమ్మటే డిమాండ్ పెట్టి పని కల్పిస్తామని గ్రామ సభలో చెప్పడం జరిగింది సార్. రసీదు పంపిణీ చేయట్లేదు. ఈ రసీదు సంబంధించి జన్మన్ నరేగా యాప్ గురించి డోర్ టు డోర్ హక్కుదారులు తెలపడం జరిగింది సార్. అందరూ కూడా యాప్ అని డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సార్. 16 ఇష్యూ సార్, 7 ఇష్యూలో భాగంగా డిమాండ్ ఇష్యూ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేసుకోవాలి సార్. 17 ఇష్యూ, 3 రకాల ఫోటోలు సంబంధించి ఓన్లీ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. మిగిలిన 2 రకాల ఫోటోలు అంటే ఏ గారు చూపించలేదు సార్. 18 ఇష్యూ సార్, వర్కాలకు సంబంధించి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ నిర్వహించుకోవాలి కానీ నిర్వహించుకోలేదు. 19 ఇష్యూ సార్, ఆ బుక్లో కొన్ని రైతు సంతకాలు తీసుకోవాలని పూర్తి స్థాయిలో తీసుకోలేదు. 20 సార్, రోడ్ కాలాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోలేదు సార్. 20 సార్, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 22 సార్, ఆ బుక్లో 12 భాగాల అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేసుకోలేదు. 20 సార్, సర్వే లిస్ట్ అనే అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. 24 సార్, రోజుల వికాస్ కార్యక్రమం సంబంధించి రిజిస్టర్ అనేది చేయడం జరుగుతుంది కానీ అప్డేషన్ పూర్తి స్థాయిలో అనేది చేసుకోలేదు సార్. ఇటు విషయం గురించి వాళ్ళు కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగింది. మాస్టర్ అటెండెన్స్ టేకెన్ బై సిగ్నేచర్, వర్క్ స్టార్ ద డేట్, వేస్ట్ ఫర్ డేట్, టోటల్ అటెండెన్స్ సంబంధించి వివరాలు అనేది అప్డేషన్ చేసుకోవడానికి చేసుకోలేదు సార్. సార్, మస్టర్ల హక్కుదారులు 4 హక్కులకు సంబంధించి మస్టర్ల సంతకాలు లేకుండా హాజరు వేసి పేమెంట్ చేయడం అనేది జరిగింది సార్. ఇటు విషయం గురించి మస్టర్ల గురించి డోర్ టు డోర్ విజిట్లు మరియు గ్రామ సభ అవేర్నెస్ కల్పించడం జరిగింది ఎట్లా రిజాల్వ్ చేస్తున్నారు? ఆయన మనకన్నా పేద ఆయనకు పైసలు ఇవ్వాలి కదా. ఏం చేస్తారు చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలా, సెక్రటరీ సూపర్వైజర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు ఆ రోజు. అరే ఆ రోజు ఏమి జరిగింది చెప్పాయి. పంచాయతీ లేకుండా అది పంచాయతీ చూసుకోవాలి కదా. పంపించేప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ బీపీవీ సంబంధించి 9,590 మొక్కలు అనేది ప్రజెంట్ ఫీల్డ్ లెవెల్లో పిటింగ్ ప్లాంటింగ్ చేసినట్టు ఉంది సార్. ప్రజెంట్ ఫీల్డ్ లెవెల్లో 7,140 మొక్కలు మాత్రమే బతుకున్నాయి. మిగిలిన 2,450 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 75% అనేది ఉన్నాయి సార్. ఎవరు పంచాయతీ సెక్రటరీ? నెక్స్ట్
2635 మొక్కలని ఫిట్టింగ్ ప్లాంట్ చేయడం జరిగింది సార్. ప్రజెంట్ ఫీల్డ్ లెవెల్లో 993 మొక్కలు మాత్రం బతుకున్నాయి. మిగిలినటువంటి 1642 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. 30% అనేది సర్వేలో ఉంది సార్. పనులకు సంబంధించి 9,20,131 రూపాయలని పని జరిగింది సార్. ఇటు పని సంబంధించి కొంతమంది రైతులు ట్రాక్టర్ ద్వారా తమ పొలాలకి మట్టి తీసుకోవడం జరిగింది సార్. సంతోషం వ్యక్తం చేశారు, మంచిగా ఉందని. కానీ అతి మట్టికి సంబంధించి ఎన్ని ట్రిప్పులు పోయింది అనేది టాటా షీట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనేది తీసుకోలేదు సార్. ఎవ్రీ టైం ఇది ఎన్నిసార్లు చెప్తారు. ఓ ట్రిప్ షీట్ రాసుకోవడానికి పేపర్ పెట్టి ట్రిప్ షీట్ రాసడానికి క్లిప్ చేయడానికి కూడా బరువా అంతే కదా రాయడం అంటే దానికి వాళ్ళు ఒక పెద్ద ఇది దీనికి ఒక మనం చదవాలి. సంబంధించిన రిజిస్టర్ అనేది తనిఖీ పూర్వకానికి ఇవ్వలేదు సార్. అంటే నర్సరీ నుంచి మొక్కల డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎన్ని మొక్కలు ఇచ్చారో ఈ టైప్ ఆఫ్ మొక్కలు ఇచ్చిన సంబంధించి రిజిస్టర్ మెన్షన్ చేస్తుండగా రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. 35 సార్, రిజల్టింగ్ ఆఫ్ ఫెడరేషన్ సంబంధించి మైసే గారు 4 రోజులు పనిచేసినట్టుంటే మస్టర్లో 5 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 1 డే ఎక్సెస్ పేమెంట్ అనేది గుర్తించినట్టుగా గుర్తుంది. 36 సార్, ఇది ఎందుకు ఎక్సెస్ పేమెంట్ చేసిరా? ఏం చేసిండా? ఆయనకి వెళ్ళిపోయింది. ఎన్ఎంఎంఎస్లో ఎట్లా క్లెయిమ్ అవుతుందయ్యా? ఆయన రాంది, ఆయన ఎక్సెస్ అంటున్నాడు. ఎన్ఎంఎంఎస్ యాప్లో ఆయన 8 మంది ఉంటేనే 8 మందికి అది అటెండెన్స్. అదే సార్, అయితే అటెండెన్స్లో 4 రోజులు ఉంది, ఆయన పేమెంట్ 5 రోజులు అయిందని. నాకు మొత్తం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్లో ఇట్లా నేను వీడియో తీస్తే 8 మంది ఉన్నారు, 9 మందికి పే ఎట్లా చేస్తావు అంటున్నాను. ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ అంటున్నాయి. నువ్వు తక్కువ పేమెంట్ చేసినావు అంటే నేను ఏదో రాయొచ్చు, కానీ నువ్వు 8 మంది ఆడ ఉంటే సార్ అట్లాగా సార్, అది 100% కదా సార్. ఒక పర్సన్ 4 డేస్ చేసింది సార్. ఎన్ఎంఎంఎస్ యాప్ 8 డేస్ పడ్డది సార్, 5 డేస్ పడ్డది. దాన్ని మనం ఎట్లా పడతారు? మన దగ్గర ఎట్లా పడుతుంది? ఎన్ఎంఎంఎస్ యాప్ ఎట్లా పనిచేస్తే చెప్పిన అదే సార్, మనం దాన్ని నాకు చెప్పాయా, నాకు అర్థం కాలేదు. ఎన్ఎంఎంఎస్ యాప్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది ఇట్లా కౌంట్ చేస్తే 1 2 3 4 5 ఎన్ని హెడ్స్ ఉన్నాయి కౌంట్ చేసి ఇంత అటెండెన్స్ ఉందని చెప్తుంది. అది నువ్వు ఎక్సెస్ పే చేసినావు అంటే 7 మంది బదులు 6 మంది ఉంటేనే ఎక్సెస్ పే అవుతుంది. అర్థమైందా? మరి నువ్వు ఆడ లేనిది ఎందుకు అటెండెన్స్ చేసినావు అనేది నేను అడుగుతున్నాను. సస్పెండ్ సంబంధించినటువంటి 16,378 రూపాయలకు సంబంధించి రికార్డ్ అనేది వేసి సంబంధించి ఇవ్వలేదు సార్. ఇటు రికార్డ్ అనేది సస్పెండ్గా ఉండటం అనేది గుర్తించలేదు సార్. 2021 సంవత్సరం సంబంధించి ఏబీసీ బ్యాంక్ సార్ వీళ్ళంతా రెగ్యులర్గా సస్పెండ్కి వెళ్తాము సార్. ఎందుకంటే ఆధార్ ప్రాబ్లం వచ్చాయి, అది కూడా మనం రీసెంట్ క్లియర్ చేసాం సార్. ఏవైతే ఉన్నా సస్పెండ్ అయితే క్లియర్ చేయాలి సార్. 7 రూపాయలు మీ ఎంపీడీ ఒక 10 రూపాయలు ఫైన్ వేయాలి. చాలా ఉంటాయి సార్, అన్ని క్లియర్ చేసినా సార్. నువ్వు అన్నీ క్లియర్ చేయాలి. 50,000 ఉండే 28,000 క్లియర్ చేసినా 2,000 చేయలేదు అనడానికి లేదు కదండి. వాళ్ళు యాక్ట్ ప్రకారం దే కెన్ సీక్ దట్ ఇది నేను నా పేరు లేదు, ఇప్పుడు రేపు కలెక్టర్కి ఒక రిక్విజిషన్ పెట్టుకుంటారు, నా పేరు నేను అటెండెన్స్ టేకన్ బై ద సీనియర్స్ వర్క్ స్టార్ట్ ద డేట్ బేస్ పర్ డే మరియు ఎబ్బుకు సంబంధించి వర్క్ స్టార్ట్ సంబంధించి వివరాలు పూర్తి అప్డేషన్ చేస్తుండగా వివరాలు అనేది రాసుకోలేదు సార్. 25 అంశం సార్, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాల్సిందిగా ఏర్పాటు చేసుకోలేదు సార్. లేదా అది సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్రింట్ ఇచ్చేయండి, ప్రింట్ తీసుకొని పోయి ఆఫీస్లో పెట్టేయండి. ఏదైనా ఒక ఫార్మాట్ ఉన్నది మీరు ఇచ్చారా వాట్సాప్ చేసింది సార్. తీసుకొని ఆడ మన గ్రామ పంచాయతీలో కట్టండి. కోఆర్డినేషన్ మీటింగ్లోనే సార్ ఆడిట్ సమయం సంబంధించి ఎంసీసీ మస్టర్ నిర్మించిన సమయంలో ఏపీ గారి సంతకాలు 4 మస్టర్లకు సంబంధించి లేవు సార్. సంతకాలు లేకుండానే మస్టర్ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 28 సార్, పీపీకి సంబంధించి 18 మొక్కలను ఫిట్టింగ్ ప్లాంట్ చేయడం సార్. 27గా ఏ టైం 22 18 మొక్కలకు గాను ఫీల్డ్ లెవెల్లో 356 మొక్కలు మాత్రం బతుకున్నాయి సార్. 19% ఉన్నాయి సార్. మిగిలిన రీప్లేస్మెంట్ చేస్తున్నాం సార్. అట్లా కాదమ్మా, మీరు ఎందుకు పెట్టిరు మరి? లాస్ట్ ఇయర్ మొత్తం పెట్టించాను సార్, నేను రావడం కొత్తలో మళ్ళీ పెట్టించాను సార్. కొంచెం మట్టి మీకు తెలుసు కదా యాక్ట్ ప్రకారం మీకు ఎంత సర్వైవల్ ఉండాలి. 85% సర్వైవల్ ఒకవేళ లేకపోతే నేను జాబ్లోకి తీసేయచ్చు. పెట్టిస్తాను సార్.
29 నుంచి ట్యాంకర్ షీట్ కంపల్సరీ తీసుకోండి ఆ బుక్లో రికార్డ్ చేస్తుండగా టీఏ అట్లా లేకుండా డైరెక్ట్గా ఆ బుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం అనేది జరిగింది సార్. సరే ఇప్పుడు ఇట్లా అవుతుంది దాని ప్రకారం రాసుకొని అది చేస్తే అయిపోయింది. పైసలు ఆదివారం కూడా పనిచేసినట్టుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం అనేది జరిగింది సార్. విలేజ్లో వచ్చి చేసింది సార్. ఎట్లా చేస్తారు? ఇంకా కమ్యూనిటీ ప్లాంటేషన్ దగ్గర 160 మొక్కలను ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. కానీ ఫీల్డ్ ల్యాబ్లో 2 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. చౌడు భూమి సార్ అది టాక్ సాయిల్. జరిగింది సార్. 1 డే ఎక్సెస్ పేమెంట్ లేదు సార్. డోర్ అనేది వుడ్ డోర్ బదులు రెయిన్ డోర్ పెట్టుకోవడం జరిగింది. ఇటు విషయంపై సర్పంచ్ గారికి మరియు గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. రీప్లేస్మెంట్ రికనెక్షన్ చేస్తామని తెలపడం జరిగింది సార్. చూడండి అలా నెక్స్ట్ 13 పని జరుగుతున్న ఫోటో మాత్రమే తీసుకుంటున్నాను సార్. మిగతా 2 రకాలు తీసుకోవట్లేదు. వర్క్ ఫైల్ అప్డేట్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ సార్ రెవెన్యూకి సంబంధించి 25 నెంబర్ మొత్తం 3 వర్క్ ఐడీలలో 2200 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశం అంటూ 200 సార్. పని ప్రదేశం అంటూ 1960 మొక్కలు బతుకున్నాయి సార్. 1960 అవే సార్ 89 సార్. మంచిగానే ఉన్నదా? ఇంతకుముందు వాళ్ళు అసలు ఒక్క మొక్క లేబర్ పనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు సార్ రిజిస్టర్. పేపరా? అవును. ఇరవై 24 విషయం సార్. 8 పనులకు సంబంధించి అవన్నీ ప్లాంటింగ్ సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ లొకేషన్ అనేది ఎస్టిమేషన్ లెవెల్ సార్. ఎక్కడి నుంచి పని ప్రదేశం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది రాయండి లేదు సార్. లిస్ట్ వాళ్ళకు వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు. ఆ లొకేషన్ మనకు ఎస్టిమేషన్ లొకేషన్ పేరు అనేది వస్తే మనం ఫార్మర్ అనేది గుర్తించవచ్చు. అట్లా పేరు అనేది రావట్లేదు సార్. ప్లాంటేషన్ అయినా ల్యాండ్ లెవెలింగ్ అయినా కానీ లొకేషన్ పేరు రావట్లేదు. ఇది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చేయాలి. అలా స్కోరింగ్లో అన్ని లెటర్స్ కనిపించవు సార్. వెళ్ళిపోతుంటుంది లోపల కొట్టే అనుకున్నాము. అది మళ్ళీ స్టేషన్ పడాలని పనులు చేయించడం జరిగింది సార్. ఏవది డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సార్ 2. డ్రాయింగ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఒప్పుకుంది కదా, దానికి ఎందుకు రాస్తాం? గవర్నమెంట్ ఆధార్లో మిగిలిన సంతకాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవరు చేయలేదు? తీసుకోవడం లేదు సార్. డిమాండ్ నో డిమాండ్ ఎందుకు తీసుకోవడం లేదు? ఓకే సరే లేదు సార్. జన్మన్రేగా గురించి ఒకటి బోర్డు పెట్టండి. 13 సార్. పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే నివర్తించాలి సార్. మిగతా 2 లెక్కలు నివర్తించలేదు. వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నివర్తించలేదు సార్. నెక్స్ట్ రైతులకు ఇలా సంతకాలు తీసుకుంటున్నారు సార్. నెక్స్ట్ రోల్ కాల్ పూర్తి 3 కాలాలు రాయడం లేదు సార్. నెక్స్ట్ సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. 6 వర్క్ ఐడీలకు సంబంధించి 4220 మొక్కలు నాటడం రికార్డ్ చేయడం జరిగింది సార్. 4220 20 సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 2907 మొక్కలు బతుకున్నాయి సార్. 907 సార్. 68 సార్. ఆరు వర్క్ ఐడీకి సంబంధించి అవన్నీ ప్లాంట్కి సంబంధించి పని ప్రదేశం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది ఎస్టిమేషన్ అవ్వాలి. అనేది తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ల్యాండ్ లెవెలింగ్ అండ్ వెస్ట్ డెవలప్మెంట్ పనికి సంబంధించి రైతు అంగీకార పత్రాలు పట్టా పాత జిరాక్స్ లేదని ఇవ్వలేదు సార్. పని దానికి 30 రోజులకు సంబంధించి మా టీఏ గారి సమక్షంలో కొలతల మధ్యగా పనిచేసినందుకు పీసీసీ లేదు సార్. సార్ కింద పీసీసీ లేదు సార్. సార్ అయితే గ్రామ పంచాయతీ చేసినప్పుడు హెవీ లారీ వచ్చింది సార్. సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి లారీ లోపల పెట్టినప్పుడు అది మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత
లేచిపోతే నేను నెక్స్ట్ నడవది పక్కకు పార్టీ సార్ డిమాండ్ తీసుకుంటున్నాను ఇష్యూ నెంబర్ 9. ఇష్యూ నెంర్ 10 సార్ జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు సార్. ఫోటో మాత్రమే నిర్వహిస్తున్నారు, మిగతా 2 రకాలు నిర్వహించట్లేదు. వర్క్ ప్లాన్స్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. రైతులకు సంతకాలు తీసుకుంటున్నారు సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. వీసీ గారు వేజ్ చెక్ మెజర్ చేయడం లేదు సార్. ఇలా 2200 మొక్కలు నాటిన రికార్డ్ చేయడానికి జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశం నందు 2045 మొక్కలు బతికున్నాయి సార్. 152 మొక్కలు చనిపోవడం జరిగింది సార్, 93%. ఇష్యూ నెంబర్ 22 సార్ అవన్నీ ప్లాంటేషన్ పనులకు సంబంధించి పని ప్రదేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఎస్టిమేషన్ రాలేదు సార్. ఇష్టాపర్ ఆధార్ లేకుండా సంతకాలు చేయండి సార్. ఆధార్లు ఉన్నాయి కానీ సంతకాలు లేవు సార్. పిఏ గారితో మాట్లాడి పిహెచ్ తెలుపుతామని తెలిపారు. అంటే పిహెచ్లో తెలుపుతామని తెలిపారు సార్ ఏపీ గారు. అంటే ఇది ఒక దీనికి సంబంధించిన టీఏ గారితో మాట్లాడి ఎవరైనా తెలుపుతామని తెలిపారు. తండవాళ్ళు చేసి ఊరు వాళ్ళు చేసేస్తారు. గుట్ట తండ మధ్యలో ఉంటుంది. 1,90,910 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్కి గాను 1,84,972 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. టోటల్ వచ్చేసి మనకి 20,94,782 రూపాయలు ఖర్చు చేయడం సార్ జరిగింది సార్. అలాగే మన గ్రామ పంచాయతీలో వచ్చేసి 27 పనులు చేసుకోవడం జరిగింది సార్. తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ జాబ్ నీ పీరియడ్ ఏందయ్యా? నువ్వు ఎప్పటి నుంచి ఎక్కడికి సోషల్ ఆడిట్ అయిపోయింది ఆడికే నేను దాకా చేయాలి. నేను పీరియడ్లో లేను కాబట్టి నేను చేయనంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను లేనప్పటిది సోషల్ ఆడిట్ హియరింగ్స్ నేను చేస్తలే. నేను వింటున్నా కదా మీరు ఇది ఫైన్ వేయాలన్నా వద్దా అని. పాత పీడీ చేసిపోయింది కాబట్టి నేను చేయనని అన్నడికి ఉంటుందా? ఉండదు. ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ 12వ ఇష్యూ సార్ డిమాండ్ సార్ 7 రకాల రిజిస్టర్లలో డిమాండ్ రిజిస్టర్, పన్నుల రిజిస్టర్, స్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. ఎందుకు అప్డేట్ చేస్తారు? ఇది చేయడానికి ఎంతసేపు పడుతుంది? నీకు టీఏ అసిస్టెంట్కి ఇచ్చినావు, టీఏతో చేపియలేవా? పని చేయాల్సి ఉండగా ఓన్లీ పని జరుగుతున్న ఫోటోసే తనకి ఉన్న వారికి చూపించడం జరిగింది సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫైల్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు సార్. సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. సార్ 19 మరి ఎట్లా ఇస్తున్నాయా సర్వైవల్? కమిషనర్ ఆఫీస్కి సంబంధించిన సబ్మిట్ చేసినప్పుడు ఎంపీడీఓ సంతకం పెట్టిస్తాడు సర్వైవల్ ఉందని. ప్రతి నెల 4వ శుక్రవారం రోజు పెట్టాల్సి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది సార్. సంబంధించి వివిధ పనులు చేసుకోవాల్సి ఉండగా గ్రామ పంచాయతీ నందు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టాల్సి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది సార్. లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నర్సరీ పనులకు సంబంధించి రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, సర్వే రిజిస్టర్ కానీ, స్టాక్ రిజిస్టర్ కానీ, రిజిస్టర్ కానీ ఏ రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. జరిగింది సార్. అదే మన పీపీలో అవుతున్నారు. ఒక్క నిమిషం 10 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కలదు సార్. అలాగే మొక్కలు లెక్కించగా 5,880 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 220 చనిపోయినాయి సార్. 96% బ్రతుకున్నాయి సార్. సార్ 27 సంబంధించి ఎవనో ప్లాంటేషన్లో మొత్తం 1,404 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. అలాగే మొక్కలు ఫీల్డ్లో 1,258 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 146 మొక్కలు చనిపోయినాయి సార్. 89% బ్రతుకున్నాయి సార్. ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది సార్. అంటే మాస్టర్లో పర్ డే వేజ్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ రాయాల్సి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగిందని రాసినాం సార్.
చేసినట్లుగా టీఏ గారు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. అలాగే ఈ మట్టిని రైతుల కూలీల సంతగా అదే సంబంధించి రిజిస్టర్ చూపెట్టలేదు సార్. అవును సార్, ప్లాంటేషన్ పేమెంట్ చేసినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. అలాగే మనకు గ్రామ పంచాయతీ నుండి ఎన్ని ట్యాంకర్లు పోసామో లేదో అనేది ట్రాక్టర్ ట్రిప్ షీట్ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు సార్. లాస్ట్ పేమెంట్ సార్ మాస్టర్లో ఏమి సంతకాల హాజరులు ఉన్నాయి సార్. అలాగే 6 రోజులు పేమెంట్ 6 రోజులు పనిచేసినట్లు వేసారు సార్. 6 రోజులకు ఎక్సెస్ పేమెంట్ సార్. 4 రోజులు పనిచేస్తే 5 రోజులకు 1 డే ఎక్సెస్ పేమెంట్, అలాగే 4 రోజులు పనిచేస్తే 5 రోజులకు 1 డే ఎక్సెస్ పేమెంట్, అలాగే 4 రోజులు పనిచేస్తే 6 రోజులకు 2 డేస్ పేమెంట్ అట్లా ఎక్సెస్ చేయడం జరిగింది సార్. 1280 అప్పుడు ఈ వర్క్ ఏం వర్క్ అండి? వర్క్ పేరు ఏంది సార్. ఎంఐ ట్యాంక్ సార్. ఎంఐ ట్యాంక్. ఎందుకు ఎక్సెస్ చేసారు ఇక్కడ సార్ ఒక వర్క్ ఐడికి సంబంధించి మొత్తము వేజ్ ఏమి ఇవ్వడం లేదు సార్. మాస్టర్స్ పే ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు. సంబంధించి నాటిగా రికార్డ్ సార్. తనకు ముందు వరకు ఇవ్వలేదని గ్రామ పంచాయతీ సమాచారం లేదు సార్. డిమాండ్ నిర్వహించారు కానీ నో డిమాండ్ నిర్వహించలేదు సార్. సార్ 10 సార్ జాబ్ కార్డ్ నిర్వహణ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్లో స్థిరాస్తుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్ అనేది 13వ ఇష్యూ సార్. 3 రకాల ఫొటోస్లలో చూపించారు సార్. మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు సార్. సార్ 14th సార్ వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. 15వ నుంచి రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. పంచాయతీ నందు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టాల్సి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది సార్. 23 సార్ లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ నమోదు చేయాల్సి ఉండగా రాయడం లేదు సార్. డేటా రావాల్సి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది సార్. సార్ 25 సార్ నర్సరీలో మొత్తం 14,160 మొక్కలకు సంబంధించి ఎటువంటి వివరాలు చూపెట్టలేదు సార్. నెలకు సంబంధించి ఎన్ని మొక్కలు బ్రతుకున్నాయో చూసి ట్యాంకర్ పేమెంట్ చేయాల్సి ఉండగా టీఏ గారు 1 నెలలో 12 ట్యాంకర్ పేమెంట్లు చేయడం జరిగింది సార్. సార్ 29 సార్ 2022 సార్ మార్చి నెలలో పేమెంట్ చేసాం సార్. అప్పుడు ఆడిట్ వచ్చిన ముందు ఇది కాదయా సర్వైవల్ లేనే లేదు. 14,000కి 2,000 ఏమో బతుకున్నాయి. ఇప్పుడు లేదు సార్, సర్వేలు ఇప్పుడు లేదు సార్. మార్చి 2022 సార్ పేమెంట్ చేసింది. అంత ముందు అప్పుడు సర్వైవల్ ఉంది ఉండదు సార్. అప్పుడు సోషల్ ఆడిట్ టైం వచ్చినప్పుడు కూడా అప్పుడు మొక్కలు ఉన్నాయి రాజు సార్. 60 మొక్కలు నాటినట్లు టీఏ గారు రికార్డ్ చేయడం జరిగింది సార్. మేము ఫీల్డ్లో లెక్కించగా 1,507 మొక్కలు బ్రతుకున్నాయి సార్. అలాగే చనిపోయిన మొక్కలు 453 మొక్కలు బ్రతుకున్నాయి సార్. అలాగే 79% బ్రతుకున్నాయి సార్ మొక్కలు. మొక్కలకు ట్యాంకర్ పేమెంట్ చేశారు సార్. మొక్కలు లెక్కించగా 1,720 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 1,480 మొక్కలు చనిపోయినాయి సార్. 53% బ్రతుకున్నాయి సార్. అంటే మొక్కలు తెచ్చిపోయా అంటే మన 20 మార్చి నెల వరకు మెయింటెనెన్స్ కదా సార్. ఆ తర్వాత పెద్దగా అయిపోతాయి కదా వాళ్ళు చనిపో. ఏం ఎవిడెన్స్ ఉంది మరి? జీపీ నీళ్ళు పోయారా? మీకేం చెప్పిండ్రు కలెక్టర్ గారు కానీ కమిషనర్ ఏం చెప్పిండ్రు? ఏదైతే అయిపోతాయో ఆ జీపీ నీళ్ళు పోయాలని చెప్పిండ్రు. మీరు జీపీ నీళ్ళు పోయకుండా చంపేసి ఏంటంట? చెట్టును పెంచడం ఎంత ఇంపార్టెంట్. అది గుట్ట ఉంది సార్, మొత్తం రాళ్ళు ఉంది సార్. దాంట్లో వచ్చినాయి సార్. దానికి వాటింగ్ చేసినదే రాలేదు సార్. మొత్తం గుట్ట రాళ్ళల్లో పెట్టేస్తారు. నైట్ అనేది నేనైతే నమ్మను బైక్ గుట్టలో పేమెంట్ చేశారు సార్. అక్కడ పని ప్రదేశంలో నేమ్ బోర్డులు లేకుండానే నేమ్ బోర్డులకు 1,320 అంటూ మరియు 1,320 మొత్తము పేమెంట్ చేశారు సార్. నేమ్ బోర్డులు లేవు సార్ లొకేషన్లో. 2,600 లేవుగా మీరు చూసినప్పుడు సార్ చూసాను సార్. సార్ని కూడా చూసాను. నేను ఫోటో తీసుకున్నాను. మెటీరియల్గా 1,15,520 రూపాయలు, మొత్తం 12,79,880 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కూడా ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహించారు సార్. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 12
వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు సార్. పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించారు, మిగతా 2 రకాల ఫోటోస్ అనేది చూపించలేదు. 15 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 16 ఎంబుక్ నందు రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 18 ఈసీ గారు 25% అనేది ఎర్త్ వర్క్ సంబంధించి చెక్ మెజర్ అనేది చేయలేదు సార్. 19 సార్ ఇక్కడ మనకు పీపీవీ ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి వాటరింగ్ పేమెంట్ చేయడం జరిగింది, కానీ ఎన్ని వాటర్ పోసారు అనేది షీట్ అనేది ఈ ల్యాండ్ లెవెలింగ్ పనులు అనేది చేయడం జరిగింది. రైతు వారిగా పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని మనకు పనులు చేయించాలి, కానీ అట్లా తీసుకున్నట్టు కూడా తనిఖీ బృందానికి ఏమి ఇవ్వలేదు సార్. 28 సార్ ఇక్కడ ఎస్టిమేషన్స్ పైన మనకు లొకేషన్ పేరు రావడం లేదు సార్. ట్యాంక్కి సంబంధించి మనకు పని చేయడం జరిగింది సార్. ఇది 1562.20 క్యూబిక్ మీటర్లో పని జరిగినట్టు రికార్డ్ చేసి 4,32,513 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు, అదేవిధంగా ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది చూపించలేదు. ఎంపీ నందు పాస్ ఆర్డర్ కూడా వేయలేదు, అక్కడ పని ప్రదేశంలో నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. అయితే సార్ అక్కడ ఇచ్చిన దాంట్లో ఈ జీపీకి సంబంధించి లేదు సార్. అంటే వాళ్ళు ఇచ్చారు, అన్ని జీపీలు ఉన్నాయి కానీ ఈ జీపీలో లేదు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీలో ఆడిట్ చేసేటప్పుడు కూడా టీఏ గారికి, తర్వాత ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి కూడా డిసెండింగ్ అప్పుడు ఎంఐ ట్యాంక్ అని ఎస్టిమేషన్ వేసారు కదా. మరి మీరు మరి ఊరకుండా ఎంఐ ట్యాంక్ అని ఎస్టిమేషన్ ఎట్లా వేసారు? మనకు 2 నర్సరీ పనులు చేయడం జరిగింది, కానీ ఈ నర్సరీ పనులకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది నర్సరీ విజిటర్ రిజిస్టర్ అనేది చూపించలేదు సార్. అంటే మాకు వాళ్ళను జీపీలో అడిగితే సంబంధించి 80% ప్లాంటేషన్ ఉన్నాయి సార్. ఎంత 1300 సార్. 1040 ఉన్నాయి సార్. 260 అనేది డెత్ సార్. 80% రిప్లేస్ చేయించండి అన్నాం. హక్కుదారులు 4 రోజుల చొప్పున పనిచేయడం జరిగింది సార్, కానీ వీళ్ళకు 1 డే లాస్ట్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. అంటే 7 రోజులకు లాస్ కావడం జరిగింది సార్ కూలీలు. వీళ్ళు 35 దినాలు పనిచేయడం జరిగింది. వీళ్ళు ఆధార్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. జరిగింది సార్. క్యాల్కులేషన్ మిస్టేక్, సేమ్ ఇష్యూ సార్. క్యాల్కులేషన్ మిస్టేక్. ల్యాండ్ లెవెలింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ల్యాండ్ లెవెలింగ్లో గ్రావెల్ అనేది పోయడం జరిగింది సార్. దీనికి సంబంధించి 600 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది. మన ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే 480.22 క్యూబిక్ మీటర్లు అనేది రావడం జరిగింది. దీనికి 62.16 క్యూబిక్ మీటర్లు తేడా అనేది రావడం జరిగింది సార్. వేతనంగా 18,89,364 రూపాయలు, మెటీరియల్గా 1,26,288 రూపాయలు, మొత్తం 11th వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్. ఏమంటారు, రాజకీయాలే చేస్తావు, నువ్వు కూడా పని చేస్తావు. 12th వన్ 7GB రిజిస్టర్ అనేది అప్డేటింగ్ చేయడం జరుగుతుంది సార్. 13 పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 15 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 16 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 17 ఈసీ గారు చెక్ మెజర్ అనేది 25% చెక్ మెజర్ అనేది చేయడం లేదు. 18 పని అనేది రాయడం లేదు సార్. 19 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇవ్వలేదు సార్. చేయడం లేదు సార్. 22 ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది రిజిస్టర్ అనేది మన ఆడిట్కి సంబంధించి నిర్వహించలేదు, కానీ ప్రస్తుతం అయితే నిర్వహించడం జరుగుతుంది సార్. లేబర్ బడ్జెట్ గ్రామ సభ ద్వారా నిర్వహించలేదు సార్. లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది గ్రామ సభ ద్వారా నిర్వహించాలి, కానీ నిర్వహించడం లేదు సార్. పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. అంటే వీళ్ళ గ్రామ పంచాయతీ రిజిస్టర్ ఉంటుంది. ఎఫ్ఏలు మన ఈజీఎస్ ఫీల్డ్ ఫంక్షనర్కి అందరికీ మనవి.
ఇప్పుడు మీరు చేసిన పనులు నిర్వహించలేదు సార్. ఏం చేయలేదు ఇది ఏ మస్టర్లు ఉపయోగించారో దీంట్లో వర్క్ స్టార్ట్ డేట్స్ మరియు అటెండెన్స్ టేకన్ బై అనేది సంతకాలు అనేది తీసుకోవడం లేదు సార్. జరిగింది. ఈ ఎంబుక్ నందు 3 నుండి 5 నెలలకు ఒకసారి రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 27 ఇక్కడ ఒకటి చేసిన అయితే రెవెన్యూ మరియు పీపీకి సంబంధించి వాటర్ ట్యాంక్ నీరు పోసినట్లు ఆ షీట్ అనేది గ్రామ పంచాయతీలో ఏంటంటే ఒక్క నిమిషం సార్ 30 మొక్కలు ఉన్నాయి సార్. 700 ఆల్మోస్ట్ 600 అండి. రావడం జరిగింది సార్. ఇది ఎప్పుడంటే మనకి 22లో పేమెంట్ అయింది, మార్చి నెలలో 22 మార్చిలో పేమెంట్ అయింది. వాటర్ పోసిన ఎందుకు తెచ్చుకో అప్పటికి అయిపోయింది సార్. అది ఆ తర్వాత సర్వేలు ఉంది సార్. గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 32 సార్. ఇద్దరు హక్కుదారులు వీళ్ళు 21 డేస్ పనిచేయడం జరిగింది, కానీ వీళ్ళ సంతకాలు తేడాగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది పిఆర్ రికార్డు ఇవ్వలేదు సార్. చెప్పడం జరిగింది సార్. ఇది ఒక నెల మొత్తం కట్ చేసి రాసుకుంటా ఇందులో మిస్టేక్ సార్. 4 క్యూబిక్ మీటర్స్ ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది సార్. మళ్ళీ ఇంకా వాస్తవమే అని తెలిపారు అని సంతకం కూడా పెడితే ఎట్లమ్మా? మాకు వీళ్ళు చూపించట్లేదు అని అంటే కనీసం మేము పిహెచ్ వరకైనా మీరు తీసుకోండి, అప్పుడన్నా చూపించుకోండి అని చెప్పినాం. కానీ ఇప్పటి వరకు కూడా మరి పెట్టినామంటారు, కానీ పెట్టినట్టు మనకి ఏం ఆధారం ఏం లేదు. ఫోటోలు చూపించండి, మేము అవసరం అంటే రాలేదు. ఇది మనకి ఏమైతే అంటే ఒకవేళ డిస్పోజ్ 15,116 రూపాయలు, మెటీరియల్గా 2,15,676 రూపాయలు, మొత్తం 16,30,792 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ సార్ నిర్వహించడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. ఏదో అక్కడ నుంచి తీసేయమన్నారు అందరినీ నిన్న మీటింగ్లో. సార్ నిన్న మాకు టీసీ తీసుకున్నారు. ఎక్కడైతే లేబర్ వస్తలేరో అక్కడ మనుషుల్ని తీసేసి ఎక్కడ లేబర్ వస్తారు అక్కడ పెట్టమని. 11 పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు సార్. లేబర్ పర్చేస్ రిజిస్టర్ అనేది పూర్తిస్థాయిలో అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. 6వ అధ్యాయం ప్రకారము పనుల ప్రణాళిక, పనుల ఎంపిక గ్రామ సభలు. ఓకే సార్. అది మాకు ఇక్కడ మనకు మస్టర్లు ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు మస్టర్లు అనేది ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించి అటెండెన్స్ టేకన్ బైకి మరియు వర్క్ స్టార్ట్ డేట్ అనేది మస్టర్ల పైన రాయలేదు సార్. ఇక్కడ మనకు అది ఏబీయూ మరియు పీపీకి సంబంధించి వాటర్ ట్యాంక్ పేమెంట్ అనేది చేయడం జరిగింది. 3 నుండి 5 నెలలకు ఒకసారి రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. 26 ఇక్కడ మనకు సంబంధించి లొకేషన్ పేరు అనేది రావడం లేదు సార్. సార్ ఇక్కడ మనకు పీపీడీకి సంబంధించి మనకు 79% అనేది ప్లాంటేషన్ ఉండడం జరిగింది సార్. % అనేది సర్వే ఉండడం జరిగింది సార్. 8 రోజులు పనిచేయడం జరిగింది, కానీ ఇక్కడ టోటల్ డేస్లో 6 రోజులు అని రాయడం వల్ల ఈ 2 డేస్ అనేది లాస్ కావడం జరిగింది సార్. రాసేసి పేమెంట్ చేస్తావా? ఇప్పుడు ఎన్ఐసీలో అసలు తీసుకొని తీసుకోవాలి. 17 డేస్ పనిచేయడం జరిగింది సార్. ఇది మస్టర్లో ఆధార్లు కలవు, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. నిర్వహించలేదు సార్. ఇక్కడ 34 సార్. ఇద్దరు హక్కుదారులు 10 రోజులు పనిచేయడం జరిగింది, కానీ టోటల్ డేస్లో 12 రోజులు అని రాయడం వల్ల 2 డేస్ ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది సార్. చేయడం జరిగింది సార్.
మెటీరియల్ ఖర్చు 71,790 రూపాయలు. టోటల్ మొత్తం 33,19,945 రూపాయలు. టోటల్ వర్క్స్ 13. 31 లక్షల 3,19,945. అంతేనా? చిన్నది ప్లే షిఫ్ట్ ఇవ్వడం లేదు సార్. 14 7 రిజిస్టర్స్ అప్డేట్ చేస్తున్నారు కానీ 4వ రిజిస్టర్ మాత్రం చేస్తలేదు సార్. ఇది డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. 19 ఇష్యూ ఈసీ చెక్ మేనేజ్ చేయడం లేదు సార్. 20 ఇష్యూ 12 పనులు కాలం రాయడం లేదు సార్. 21 ఇష్యూ అన్ని బిల్లు తీసుకున్నాడు ఉన్నాయి. లేవు సార్. మెటీరియల్ కొన్ని మెయింటైన్ చేయడం లేదు సార్. 24 ఇష్యూ సార్. ఒక బ్రతికి ఉన్నాయి సార్. 1,848. ఎస్ సార్. సార్ వాస్తవంగా అక్కుదారు 3 రోజులు పనిచేయడం జరిగింది కానీ టోటల్ డేస్ దగ్గర 2 డేలు రాయడం వలన 1 డే లాస్ట్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏం జరిగింది? పిఎస్ మహేష్ కూడా 1,78,153 రూపాయలు. టోటల్ 4,24,327 రూపాయలు. టోటల్ వర్క్స్ వచ్చేసి 16 వర్కులు సార్. ఇన్ఫర్మేషన్ సార్. 10వ ఇష్యూ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ మాత్రం తీసుకోవడం లేదు సార్. 11వ ఇష్యూ జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయడం జరిగింది. 12వ ఇష్యూ వారం ప్లే షిఫ్ట్స్ అనేవి ఇవ్వడం లేదు సార్. 13వ ఇష్యూ 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది. 14వ ఇష్యూ పూర్తి స్థాయిలో ఫోటోస్ అన్ని నిర్వహించడం లేదు సార్. 15వ ఇష్యూ వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 16వ ఇష్యూ ఎంబుక్లలో 20 ఇష్యూ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 21 ఇష్యూ రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు. లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్. 24 ఇష్యూ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 5 వర్క్ ఐడీలలో 1942 మొక్కలు పెట్టడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో 1694 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 245 మొక్కలు చనిపోయడం జరిగింది. దీనికి సంబంధించి 87% బ్రతుకున్నాయని గుర్తించడం జరిగింది సార్. మొక్కలు బ్రతికే ఉన్నాయి సార్. చాలా చక్కగా ఉన్నాయి. సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఆ రోజులకి. నెక్స్ట్ 27 ఇష్యూ సార్. ఎక్సెస్ పేమెంట్ ఇది. వాస్తవానికి హక్కుదారు 11 రోజులు పనిచేయడం జరిగింది కానీ టోటల్ డేస్ దగ్గర 12 అని వేయడం వలన 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవరు చేసి డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ మాత్రం తీసుకోవడం లేదు సార్. 11వ ఇష్యూ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 12వ ఇష్యూ ప్లే షిఫ్ట్స్ ఇవ్వడం లేదు సార్. 13వ ఇష్యూ 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 14వ ఇష్యూ 2 దశల ఫోటోలు మాత్రం చూపించిన సార్. 1 దశల ఫోటో మాత్రం చూపించలేదు. 15 ఇష్యూ సార్ వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 16 ఇష్యూ సార్ ఎంబుకులలో కూలీల మరియు రైతుల సంతకాలు నిర్వహించడం జరిగింది. 17 ఇష్యూ సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 18 ఇష్యూ సార్ వేజ్ పేమెంట్ మాత్రమే చెక్ పేమెంట్ చేయడం లేదు సార్. ఓన్లీ మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది. దివసాన్ని నిర్వహించడం లేదు. 22 ఇష్యూ సార్ లేబర్ బడ్జెట్కి సంబంధించిన డేటా షీట్స్ అనేది నిర్వహించడం లేదు. 24 ఇష్యూ సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది నిర్వహించడం లేదు సార్. చనిపోయింది సార్. దీనికి సంబంధించి 85% బతికే ఉన్నాయి సార్. టోటల్ వచ్చేసి 13,73,906 రూపాయలు. మొత్తం 19 పనులు చేయించడం జరిగింది సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వలన పనులు చేయించడానికి చాలా ఇబ్బందిగా ఉందని గ్రామ సభలో కోరడమైనది సార్. 90% మొక్కలు బతికున్నాయి సార్. సర్వే ఉంది సార్. ఫీల్డ్కి వెళ్ళి చూడగా నేను
ఈ 30 అంశం సార్ విలేజ్ పార్క్ మరియు ఎవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి నెలవారీగా కాకుండా 3 నుండి 6 నెలలకు ఒకసారి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ చిన్న తానయ్య సార్ 3 డేస్ పనిచేస్తే 4,28,691 మొత్తం 19 పనులు చేయించడం జరిగింది సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. నెంబర్ రాయడం లేదు సార్. 12 అంశం సార్ ప్లేస్షిప్ అనేది ఇవ్వడం లేదు సార్. 13 అంశం సార్ 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 14 అంశం సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 21 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించడం లేదు సార్. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి రైతులకు అంగీకార పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఉపాధి హామీ పనులకు ఉపయోగించిన మస్టర్ నందు వర్క్ స్టార్ట్ డేట్ ఇంకా టోటల్ క్యాష్ పేమెంట్ డేట్ అనేది అప్డేషన్ చేయడం లేదు సార్. లోకల్ సర్వేలు ఉంది సార్. 91 దగ్గర 100 చేసేయండి బాబు. పీపీవీ మరి ఎవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి నెలవారీగా కాకుండా 3 నుండి 6 నెలలకు ఒకసారి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. చేసినట్టు మాస్టర్లో సంతకాలు హాజరు కలవు కానీ శివ గారు పేమెంట్ చేసే క్రమంలో 10 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అనగా 4 రోజులు పని చేయకుండానే 550 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. డిమాండ్ రసీద్ నెంబర్ రాయడం లేదు సార్. 11 అంశం సార్ ప్లేస్షిప్ అనేది హక్కుదారులకు ఇవ్వడం లేదు సార్. మెజర్మెంట్ చేయడం లేదు సార్ వేస్ట్ పేమెంట్లకి. 18 అంశం సార్ 12-13 కాలం రాయడం లేదు సార్ ఎంబుకునందు. 19 అంశం సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. లకు సంబంధించి రైతులకు అంగీకార పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 24 అంశం సార్ ఈ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనిలో 11 మంది హక్కుదారులు పనిచేసినట్టు హాజరు కలవు కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ఇటు పని ప్రదేశానికి ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి చూడగా పని ప్రదేశంలో ఒక్క మొక్కలు కూడా లేవు సార్. ఒకటి కూడా లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోలేదు బుక్లో. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ చెక్ మెజర్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12th 13th కాలమ్స్ రాయలేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్లో లేదు. తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. అనేది నిర్వహించట్లేదు సార్. ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 22 సార్ సిటిజన్ చార్టర్ జీపీ నందు స్టిక్ చేయలేదు. రోజ్గార్ దివస్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ 21 సార్. సిటిజన్ చార్ట్ సార్ సిటిజన్ బోర్డు పెట్టలేదా బాబు? దానికి సంబంధించిన ఒక్క రిజిస్టర్ తనిఖీ బృందం సర్వే రిజిస్టర్ ఇవ్వలేదు సార్. అసలు రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 1000 మొక్కలు నాటారు సార్. 568 మొక్కలు ఉన్నాయి. 432 మొక్కలు చనిపోయినాయి సార్. 56% సార్. బీపీవీకి సంబంధించి 29,480 మొక్కలు పెట్టారు సార్. 17,840 మొక్కలు ఉన్నాయి సార్. 1166 మొక్కలు బతుకున్నాయి. 60% అయింది సార్ సర్వేలో. 14 పీపీవీకి సంబంధించి 2 వర్కేడీలకు సంబంధించి 3,150 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 2,552 డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. పూర్తి స్థాయిలో లేదు సార్. ఇది కూడా చేయవా? జాబ్ కార్డ్ ఆరోగ్యం బాగాలేదా? ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 7 మొక్కలు ఉన్నాయి. 413 మొక్కలు చంపినాయి సార్. 58% నుంచి 2 వర్కేడీలో
1874 మొక్కలు నాటారు సార్. 1346 మొక్కలు ఉన్నాయి. 528 మొక్కలు చనిపోయినాయి సార్. 71% సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. హాజర్లు మస్టర్ నందు హాజర్లు సంతకాలు కలవగానే ఒకరోజు లాస్ట్ ఒక 4 రోజులు పనిచేస్తే 3 రోజుల పేమెంట్ చేసేది సార్. లాస్ట్ పేమెంట్. బట్ అప్పుడు ఇంకోటి ఏంటి సార్, మన స్టోవ్ పోయినప్పుడు ఇప్పుడు ఎక్సెస్ పోయిందా? పోయింది సార్. సార్ ఈజీఎస్ రికార్డు వేజ్కి సంబంధించి 8742 సంబంధించిన వేజ్ మాస్టర్లు ఇవ్వలేదు సార్. తరకింది వరకు మాస్టర్లు ఇవ్వలేదు. నర్సరీ మ్యాజిక్ షాప్కి సంబంధించిన మాస్టర్లు ఇవ్వలేదు. ఇదే ఉందా ఇప్పుడు? తర్వాత మళ్ళీ వేరే ఫైనాన్స్ వచ్చినాక ఈ మాస్టర్ లీవ్ అయిపోయి కనిపిస్తుంది. మాస్టర్లు ఇవ్వలేదని వాళ్ళే చెప్పింది సార్. ఎంబీ ఒకటి ఇచ్చినారు, మాస్టర్లు ఇవ్వలేదు. ఫస్ట్ టైం మాత్రం మొత్తం ఓకే రాయడం, నెక్స్ట్ టైం ఫస్ట్ టైం కాదు, ఎస్బీ ఒకటే రాయడం. నెక్స్ట్ టైం ఇష్యూ నెంబర్ 32. ఇష్యూ నెంబర్ శివకుమార్ ఎవరు టైంలో జరిగింది? ఏం వర్క్ అమ్మాయి? ఎంఐ ట్యాంక్. అవును సార్, ఎంఐ ట్యాంక్. టైం చెప్పండి. ఎవరు మాస్టర్ డేట్ అమ్మా? చూడడం జరిగింది సార్. చేయలేదా ఇంకా? ఇష్యూ నెంబర్ 10 సార్. పార్వతమ్మకు సంబంధించి అకౌంట్ నెంబర్ తప్పు ఉండటం వల్ల 12,001 రూపాయలు అనేది వేరే ఖాతాలకు వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వేరే అకౌంట్ తీసుకోవచ్చు. ఏవైతే తీసుకొచ్చి అకౌంట్ ఉందో అకౌంట్ కొడితే అసలు అకౌంట్ ఆమె ఫాలో చేసుకోవచ్చు. అవును, బ్యాంకర్కి ఒక లెటర్ ఇచ్చేస్తే అయిపోయింది కదా, ఆపమని. పోస్టర్ సార్, ఇష్యూ నెంబర్ 11 సార్. నో డిమాండ్ కూడా ఇవ్వడం. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ అప్డేట్ సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ప్లే స్లిప్పులు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. గ్రామ సభ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. వర్క్ ప్లాన్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోలేదు సార్ ఎంబుక్లో. ఇష్యూ నెంబర్ 18 సార్. రోల్ కాల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఈసీ చెక్ మెజర్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. సర్వేవర్ రిజిస్టర్ అప్డేషన్లో లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 24 సార్. 23
23 manual input data sheets. Issue number 24 సార్ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్ ఇవ్వాలి సార్. ప్లాంటేషన్ హోమ్ స్టేట్ ఉంది కదా, అదే మరి ఇష్యూ నెంబర్ 25 సార్ లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ ఇవ్వలేదు. ఇరవై అంశం సార్. మస్టర్నందు వర్క్ స్టార్ట్ ద డేటు మరియు అటెండెన్స్ టేకన్ బై ద సిగ్నేచర్ మరియు ఎంబుక్ నెంబర్ పేజీ నెంబర్ అనేది లేకుండా మస్టర్ ఇచ్చినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ ఆదివారం రోజు పనిచేసినట్లుగా అటెండెన్స్ వేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్క్ ఐడీలలో 2600 మొక్కలు నాటారు సార్. 1158 మొక్కలు ఉన్నాయి సార్. 59% సార్. 59 సార్. ఫొటోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకున్నాం. మండల్లో వస్తే వస్తుంది మండలం ఎంత విజయ్ మీటింగ్ ఇష్యూ నెంబర్ 29 సార్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 9 వర్క్ ఐడీలలో 6800 మొక్కలు నాటారు సార్. 516 మొక్కలు బతుకున్నాయి. 5016 సార్ 5016 73% బతుకున్నాయి. 73%. ఇష్యూ నెంబర్ 30 సార్ ఎంఏ ట్యాంక్కి సంబంధించి ట్రాక్టర్ ట్రిప్ షీట్స్ నిర్వహించలేదు సార్. తనిఖీ బృందం వర్క్ ఇవ్వలేదు. ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. ఎక్సెస్ పేమెంట్ అయితే ప్రాసెస్ వైలేషన్ 32నా సార్ 32 హోమ్స్ నర్సరీకి సంబంధించి లాస్ట్ పేమెంట్ సంతకాలు లేకుండా పేమెంట్ చేసిరా మస్టర్ నందు 32 సార్. ఇష్యూ నెంబర్ 33 సార్ ఎక్సెస్ పేమెంట్. ఇష్యూ నెంబర్ 34 సార్ 33 ఏందమ్మా ఎక్సెస్ పేమెంట్ సార్.
పిఆర్ రికార్డు సార్. ఇష్యూ నెంబర్ 35. ఇష్యూ నెంబర్ 35 సార్. నేమ్ బోర్డుకు సంబంధించి అంటే ఫీల్డ్లో లేవు సార్, ఫొటోస్ ఉంచడం జరిగింది సార్. గ్రామ సభలో ఫొటోస్ ఉంచడం జరిగింది సార్. ఫొటోస్ నుంచి నా పొక్క పోతుంది అది. ఎట్లా చేస్తారా అది? లేస్తలేదు అది, వెళ్ళిపోయిందా? కన్విన్స్ అయినా కలకుండా ఉంది మధ్యలో. నీకు అసిస్టెంట్స్ ఇచ్చిన కదా, ఒక పంచాయత్ సెక్రటరీకి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము ఈజీఎస్లో బాబు పంచాయత్ సెక్రటరీల చెట్టు కింద కూర్చొని వినండి. పంచాయత్ సెక్రటరీస్ ఈజీఎస్ యాక్ట్ ప్రకారం పంచాయత్ సెక్రటరీ ఇస్ ద కస్టోడియన్. ఇక్కడ మీకు ఇక్కడ ఫీల్డ్లో ఇక్కడ ఏమన్నా జరగవచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీథింగ్ అంటే ఏదైనా రికవరీ వచ్చినప్పుడు ఇంకేమైనా వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ పంచాయత్ సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ. ఏపీఓ పిఓ వీళ్ళందరేమో జస్ట్ యాన్సిలరీ థింగ్స్. యాక్ట్లో అయితే మీ పేరే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే మిమ్మల్ని అడుగుతారు, ఏమైంది మీరేం చేసిండ్రు అని అడుగుతారు. మీకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని మేము ఇచ్చినాము, ఎక్కడెక్కడైతే ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. రిగార్డింగ్ దిస్ అప్డేషన్ ఆఫ్ ది రికార్డ్స్ కానీ, లేదంటే ఈజీఎస్లా మీరు లేబర్ మొబిలైజేషన్కి కానీ, లేదంటే ఎన్ఎంఎంఎస్ యాప్ చేయడానికి కానీ మీరు వాళ్ళని సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళని యూజ్ చేసుకోకపోతే ఎందుకు మరి? వాళ్ళు లేనప్పుడు అప్డేట్ చేయలేదు, ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు అప్డేట్ చేస్తలేరు. నెక్స్ట్ 13 వచ్చేసి నడితే జీవ మనరేగా మొత్తము అందరి దగ్గర ఒక గ్రూప్లో ఒకరి దగ్గర డౌన్లోడ్ చేసి అలా చేస్తాయి. 14 వచ్చేసి 7 టైప్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. 15 వచ్చేసి 3 టైప్ ఫోటోస్. వచ్చిండు నిలబడ్డాడు. 16 వచ్చేసి వర్క్ ఫైల్లో పూర్తిస్థాయిలో డాక్యుమెంట్ అని లేదు సార్. 17 వచ్చేసి ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 17 వచ్చేసి ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఆయన సంతకం పెట్టిందా? పెట్టింది సార్. ఓన్లీ సంతకాలు పెట్టుకుంటాం. ఇంకా అంతా నువ్వు రాజశేఖర్ దేవ్ సంతకం పెడతా అంటారా? నష్టపరిహారం చేయడం లేదు సార్ పూర్తిస్థాయిలో. మంచిగా పని చేయని చెప్పిందా? లాస్ట్ టైం రివ్యూ వచ్చినప్పుడు మాస్టర్ రోల్ కాలం పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. చెక్ మెజర్ చేయలేదు సార్. 25% ఇన్ఛార్జ్ తీసుకునే వాళ్ళు చేయలేకపోయినా. 20 వచ్చేసి ఎంబుక్లో 12-13 కాలం రాయడం లేదు సార్. 21 వచ్చేసి సర్వేల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. చెయ్యమ్మా చేయను ఆయన పంపిస్తావు కదా నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ చెప్తావేమో ఫోన్లో. ఏది నర్సరీ ఎంత ఉందంటే ఉన్నది సార్ ఒక 90 వేసుకోండి సార్ అంటారు. 90 వేసుకోండి సార్ అంటే ఆయన 90 అంటే ఆయన 90 వేయడు, 90 రాసేసుకుంటాడు అంతే. అంతే కదా సార్. నేను మళ్ళీ ఆలోచిస్తాము, నువ్వు లాస్ట్ టైం 90 చెప్పినా ఈసారి 89 వేద్దాం ఏమన్నారా.
సర్వేవల్ రిజిస్టర్లో రాయంది ఎందుకు చెప్తారు మరి? రేపు పొద్దున ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తాడు కమిషనర్, ఆడ నీది ఏది నీది నర్సరీది సర్వేవల్ చూస్తారు, చూస్తే ఏమవుతుంది? పోతుంది ఉద్యోగం. 22 వచ్చేసి లివర్ బడ్జెట్ సంస్థ రిజిస్టర్ చూపించలేదు సార్. చూపెట్టలేదు. ఇది ఈ సర్కులర్ ఎప్పుడు వచ్చిందయ్యా? 2029కి వచ్చింది. నువ్వు ముందరదాన్ని ఎందుకు రాస్తున్నారు? ఇది రాయకండి. ఇది నెక్స్ట్ టైం వచ్చే సోషల్ యాక్ట్లో చూడండి. ఇది ఆల్రెడీ వాళ్ళు రాసి ఉంటారు కదా, మళ్ళీ నువ్వు 23/9లో ఇచ్చిన సర్కులరు నువ్వు చేస్తున్నది 31 మార్చ్ వరకే కదా, 1 ఏప్రిల్ వరకు. 23 వచ్చేసి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. చేసిందో లేదా? రిజిస్టర్ అయితే పెట్టింది కానీ రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. ఇరవై నాలుగు వచ్చేసి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్. డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ పనిచేసినప్పుడు ఈ ఉంటుండే మనోహర్ రావు, ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. పెన్ను పెన్సిల్ పట్టుకొని అన్నీ రాసుకుంటుండే. ఈ ఎస్సీ ఇన్ఛార్జ్ ఉండే మన రంగారెడ్డి జిల్లా, ప్రతిదీ బుక్ పట్టుకొని ఆడెవరు వాళ్ళ ఏఈలు ఉంటారు కదా, ఏయో డి ఉంటే రాసుకుంటుండే. ఈ సైడ్కి పోయినా ఈ రోజు ఎప్పుడు ఆయన ఎంబడి నేను దొరుకుతుంటే ఎక్కువ ఇద్దరం కలిసి వస్తుంటే కాదు. ఆయన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇన్ఛార్జ్ చేసి ఉండే రాసుకుంటాడు. మీకేమైంది? 25 వచ్చేసి సార్ ఈ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి రైతు పట్టపాస్ జిల్లాక్స్ అంగీకార పత్రాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. రంగారెడ్డి జిల్లాలో ఎవరిస్తారా? మొత్తం ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు 2 కోట్లకి ఎకరా ఇలా పాస్బుక్ ఇస్తే వీళ్ళు ఎట్లున్నారు? 26 వచ్చేసి ఎంఏ ట్యాంక్ పనులకు సంబంధించి టాటర్ షీట్ ఇవ్వలేదు సార్. దేంట్లో టాటర్ ట్రిప్ షీట్ సార్, ఎంఏ ట్యాంక్ పనుల్లో భాగంగా. లా నేను ప్రతీక్ జైన్ కూర్చొని అసలు ఎందుకు ఒకరోజు తీసి గ్రామ పంచాయతీలలో ఎవడు ఎన్ని పైసలు తీసుకున్నాడని ఒక టీసీఎస్లో ఆయన ఎవరు ఐఐటి ఇంజనీర్ కాబట్టి మొత్తం తీస్తే ఒక్క గ్రామ పంచాయతీ కూడా పైసలు తీసుకోలేదు. అప్పుడు మేము చెప్పినాం, బాబు తయారు చేసి అసలు జీపీస్లో ఎన్ని మొక్కలు పెట్టారు, ఎన్ని రావాలి, ఆ తర్వాత మీరు తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఏదైతే మీ జీపీకి ఎంటైటిల్మెంట్ ఉందో అది కూడా తీసుకుంటలేరు. దెన్ వాట్ ఈస్ ద యూస్? అది మీకు ఇట్స్ అన్ ఇన్కమ్. నో, మీరు యూ క్యాన్ పే యువర్ ఈఎంఐస్ ఫర్ ది ట్రాక్టర్స్ కానీ దీనికి కానీ. 27 వచ్చేసి 2 మంది హక్కుదారులు 24 రోజులు పనిచేసిన మాస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి కానీ సీఓ గారు పేమెంట్ చేసి 20 రోజులు మాత్రమే పేమెంట్. ఎవరైనా సిఓ యాదగిరి సిఓ ఎవరు? 23 పనిచేసిన మాస్టర్లో సంతకాలు ఉన్నాయి కానీ సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 20 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్. 4 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 27 ఇష్యూ సార్, అది 28 అనుకుంటా సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు 6 మంది హక్కుదారులు సార్ 20 రోజులు పనిచేసిన మాస్టర్లో హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. రామ్మోహన్ రెడ్డి నువ్వేనా? ఏంది సంతకాలు పెట్టేయాలి, ఇస్తే పెట్టిస్తారు కదా. ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే ఎవరితో మేట్ తోట ఎవరితో పెట్టేయాలి కదా పోయి. 29 అవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 80% సండే రిపోర్ట్.
ఎక్సెస్ పేమెంట్ సార్ 4 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరు ఉన్నాయి కానీ సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలోనే 22 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. అవును సార్. ఎవరికైతే అదనంగా పడుతుందో వాళ్ళే లాభపడతారు, మిగతా నష్టపోతారు. అట్లా కాదు, సంతకం సంతకాలు పెట్టినప్పుడు పేరు కూడా కింద రాయాలి. లేదు సార్, సంతకం సంతకం మీకు తెలుస్తుంది, మాకు తెలియదు కదా. లేదు సార్, నేను ఏంది నేర్చుకు చేస్తాను సార్, నేను చేసేది సంతకం పెట్టేస్తాను. లీడ్స్ సార్ అవును సార్, అదే సార్, అవునండి. ఏం చేయాలి? ఎక్సెస్ పోయింది, ఎక్సెస్ పోయింది సార్. 4 మెంబర్స్ సార్. మన 2-3 మాస్టర్లు ఉన్నాయి సార్, వేరే మాస్టర్స్. ఊర్లో 1000 మంది సార్, 1000 మంది లేబర్ సార్. ఇది 4/7/2022 సార్, 26/2022. ఏం లేదు, అక్కడిక్కడ ఎవరు మాట్లాడదాం అప్పుడు ఎంపీ లేదు సార్. అది ఇప్పుడు ఏమన్నా డీవియేషన్ ఉందా? అంటే మనకి ఎంబీఏ లేదు సార్, వాళ్ళు ఎంబీ కార్డు చేసాము. అది షీట్ కూడా ఇచ్చాము ఒకటి, అది ఇస్తే కూడా అది మెజర్మెంట్ చేసి మనం ఓకే ఉందంటే డ్రాప్ చేసేద్దాము, 2 మినిట్సే కదా. ఎంబీ ఆ టైంలో ఇవ్వలేదు, తర్వాత ఎస్ఆర్బీ గారు చెప్పడం జరిగింది సార్. చూడని ఎందుకు ఇప్పుడు ఎందుకు సుత్తి ఆర్గ్యుమెంట్ ఎందుకు కాదు, చూడు. క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి సార్ పని ప్రదేశంలో పీసీసీ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నేను కూడా పోయినా మన దగ్గర రాలేదు కదా, ఈ మైతే రికవరీ సార్. దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 11 వచ్చేసి నియమనం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోవడం లేదు సార్. 13 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. 100 డేస్ కూడా టిక్ చేస్తలేదు సార్. 14 వచ్చేసి చేయడం లేదు సార్. 21 వచ్చేసి ఎంబుక్లో 12-13 కాలం రాయడం లేదు సార్. 22 వచ్చేసి సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ ఉంది సార్, పెట్టలేదు సార్. గ్రామ సభ లేబర్ బడ్జెట్ సంబంధించి తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈరోజు వచ్చేసి రైతు అంగీకార పత్రాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇది లాస్ట్ పేమెంట్ సార్, ఒకటి 26. 2 మంది హక్కు 45 రోజులు పనిచేసిన మాస్టర్ల సంతకాలు ఉన్నాయని సీఓ గారు పేమెంట్ చేసే వాళ్ళు 36 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 9 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఆరు మంది హక్కుదారులు. ఇరవై వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ 80% బతికి ఉంది సార్. 8 వర్గాలకు సంబంధించి సార్ ఇది.
6 మంది హక్కుదారులు 18 రోజులు పనిచేసిన మాస్టర్లు హాజరు సంతకాలు ఉన్నాయి కానీ 26 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇదే. బుక్లో పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు తీసుకోవడం లేదు సార్. 18 వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 19 వచ్చేసి 25% ఈసీ చెక్ మీద చేయడం జరిగింది సార్. 20 వచ్చేసి ఎంబుక్లో 12-13 కాలం రాయడం లేదు సార్. 21 సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23 సార్. 24 వచ్చేసి వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి రైతు పట్టపాస్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 24 25 వచ్చేసి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. రాస్తారు కానీ హక్కుదారులు మాస్టర్లో సంతకాలు ఉన్నాయి కానీ సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 46 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 17 రోజులు పని చేయకుండానే ఎక్సెస్ పేమెంట్ పోయింది సార్. ఇది ఏడైనా సీఓ ఏడిపోతాడు ఆయన ప్రింట్ తీసుకురాడా ఏంటి అంటే ఒక 17 మెంబర్స్ ఇది హాజరు వేసారు కదా, ఇది ఆబ్సెంట్ అన్నారు సార్. ఇది ఆబ్సెంట్ కాదండి. ఇది పి అంటే ప్రజెంట్ అన్నట్టు కదా. ఇది ఇక్కడ ఆబ్సెంట్ వేసాడు, ఇక్కడ ఇది హాజరు వేసాడు. కొన్ని ఇంటూ ఇంటి మార్క్ 5 రోజులేనండి. ఇది అవి కూడా ప్రజెంట్ ఇది హాజరే. ఇది కూడా ప్రజెంట్ స్టార్టింగ్ ఇట్లా పెట్టమన్నారు, తర్వాత ఇట్లా వచ్చింది. అట్లా డబుల్ ఒక్కరిది పోయిందంటే అనుకోవచ్చు కదా, అందరూ ఎట్లా పోతారు. ఒక్క నిమిషం అండి, మీరు గ్రామ సభలో ఉన్నారా? ఈ ఇష్యూ వచ్చిందా? ఈ ఇష్యూ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిరా? చెప్పిరా ఈ ఇష్యూ? ఇప్పుడు ఇంట్లో పెట్టిన ప్రజెంట్, పీ పెట్టిన ప్రజెంట్ అని చెప్పిరా? చెప్పినాక మీరు యువర్ నేమ్ రాయించుకున్నారా? మరి యువర్ నేమ్ రాసిన ఇంటూ పెట్టు, కానీ దీంట్లో సగం ఇంటూ సగం ప్రజెంట్ పెట్టిరు. సరే అమ్మా, సరే. ఏపీ ఎంపీడీ సంతకాలు లేదు సార్. ఎంపీ కార్డ్ సార్. ఈ గ్రామ సమాచారానికి 10వ అంశం సార్, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు కూడా లేదు. 12 సార్, ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు. 13వ అంశం సార్, ఇక్కడ పేజీలు పంపిణీ చేయడం జరిగింది. 14 సార్, ఇక్కడ 7 రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది. 14 సార్, 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 15 సార్, ఇక్కడ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. 16 సార్, వర్క్ ఫైల్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు. 17వ అంశం సార్, ఇక్కడ రైతుల కూలీల సంతకాలు ఏం బుక్లో తీసుకోవడం జరిగింది. 18వ అంశం సార్, మాస్టర్ రోల్ కాల్ ఈఎల్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 22 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది మెయింటైన్ చేయలేదు అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు. 2023 సంవత్సరం సంబంధించి ఉన్నది. 1% సర్వేలు ఉన్నది సార్. 27 సార్, ఇక్కడ మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఎంబుక్లో సారీ సార్, పాస్ ఆర్డర్ మీద ఎంబుక్లో పిఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 1 నుంచి 8వ అంశం వరకు ఇన్ఫర్మేషన్. డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోవడం లేదు. 11వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12వ అంశం సార్, ఇక్కడ పే స్లిప్లు ఇవ్వడం లేదు.
13వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది. 14వ అంశం పని జరుగుతున్న ఫోటోలు అనేది మెయింటైన్ చేశారు. 15వ సార్ వర్క్ ఫైల్స్లో 21 రకాల డాక్యుమెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో పెట్టడం లేదు. 16వ అంశం ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని డాక్యుమెంట్స్ అవి ఎన్ఐసిలో డౌన్లోడ్ కావట్లేదు 21 రకాలలో. అది మీరు చెక్ చేసుకొని 21 రకాలు లేవని రాయకుండా ఉన్నాయి చూసి అది రాసుకుంటారు. నెక్స్ట్ సార్ 17 ఇక్కడ ఏపీ చేయడం జరిగింది సార్. 18వ అంశం సార్ ఈసీ చెక్ మెజర్ చేయలేదు. 19వ అంశం సార్ 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది ఎంబుక్లలో. 20వ అంశం సార్ టీకేహెచ్ఎస్ రిజిస్టర్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ అనేది ఉన్నది. 21వ అంశం సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది మెయింటైన్ చేయలేదు. 22వ అంశం సార్ ఇక్కడ లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు. 23వ అంశం సార్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. 24 సార్ సిటిజన్ చాట్ బోర్డ్ ఏర్పాటు చేయలేదు. 25 సార్ ఇక్కడ మస్టర్లో సంతకాలు లేకుండా 2 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 23 ఏంది ఎట్లా సిటిజన్ చాట్ కోరడం జరిగింది. 14వ అంశం సార్ ఇక్కడ మొత్తం 6 మంది హక్కుదారులు సార్ 311 రోజులు పనిచేసారు. అందుకు గాను 45,346 రూపాయలు పేమెంట్ వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి సార్, పోస్టల్ అకౌంట్స్ నందు. కానీ ఇక్కడ బీపీఎం గారు పంపిణీ చేయడం లేదు. అటు డబ్బులు ఇప్పించాలని కూలీలు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ భర్త గారు జాబ్ నిర్వహించడం జరుగుతుంది. మరియు వాళ్ళు పైసలు తీసుకోవడానికి వెళ్తే మన కూలీలు వాళ్ళకి సంబంధించి సరైన సమాధానం ఇవ్వడం లేదు, మాకు ఆ అకౌంట్స్ అనేది ఇవ్వడం లేదు అని చెప్పేసి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. వాళ్ళకి సంబంధించి రైతుల కూలీలు సంతకాలు తీసుకోలేదు సార్. 23వ సార్ ఇక్కడ పిఓ గారు 3 మాస్టర్లకు, ఏపీఓ గారు 29 మాస్టర్లకు రోల్ కాల్ చేయడం జరిగింది. 24వ అంశం సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం లేదు. 25 సార్ ఎంబుక్లో 12, 13 కాలమ్స్ రాయడం లేదు పూర్తి స్థాయిలో. 26 సార్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది. 28 సార్ ఇక్కడ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ జరగడం లేదు సార్. 29 సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది 1 నెలకు సంబంధించి మాత్రమే నిర్వహించలేదు సార్, మిగిలిన నెలలకు సంబంధించి నిర్వహించడం జరిగింది. 30వ అంశం సార్ ఇక్కడ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి రైతులకు సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్సులు అనేది ఇవ్వలేదు. మాస్టర్లలో రోజువారీ సంతకాలు అనేది తీసుకోలేదు సార్, ఇక్కడ హాజర్లు ఉన్నాయి. అలాగే ఎంఐ ట్యాంకు 3 ఎస్టిమేషన్లు వేయడం జరిగింది సార్. ఆయన 10 lakhs దాటితే పంపించండి, ఏమవుతుంది? 35వ అంశం కూడా సేమ్ సార్, పర్సంటేజ్ మొక్కలు అనేది సర్వేలు ఉంది సార్. పర్సంటేజ్ సర్వేలు ఉంది సార్. రికవరీ చేయండి. గ్రామ పంచాయతీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీరు ఇవ్వకండి. డిఎఫ్ఓ నుంచి ఒక ఫార్మర్కి ఒక నోటీస్ ఇవ్వాలి. డిఎఫ్ఓనే ఇవ్వాలి, మనం ఇవ్వద్దు. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం చెట్లు తీసేస్తే డిఎఫ్ఓ ఇవ్వాలి. డిఎఫ్ఓ నుంచి ఒక ఇది ఇవ్వండి, ఇది మన నోటీస్ ఇవ్వండి. ఫార్మర్కి భయపడతారు. రికవరీ చేస్తామని చెప్పి ఒకసారి బొమ్మనండి ఫారెస్ట్, నేను డిఎఫ్ఓకి చెప్తాను. 86% మొక్కలు బతుకున్నాయి సార్. మాన్యువల్ బిల్స్ అనేది ఇవ్వలేదు సార్. సారీ సార్ ఇక్కడ ఎఫ్టీఓస్ అనేది ఇవ్వలేదు, గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ సార్ ఒక వారానికి సంబంధించి 4,349 రూపాయలకు సంబంధించి ఒకటి పెట్టి ఈ పాస్ ఆర్డర్లకు పిఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ అయింది. 42వ అంశం సార్ ఈ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్ 256 రూపాయలు.
సార్ ఇక్కడ 18 రోజులు పనిచేస్తే 15 రోజులు పనిచేస్తే 18 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్లా 5 రోజులకు ఇంత ఏదో రాసిన వదిలేస్తుంది వాళ్ళు ఫైనాన్షియల్ డెవియేషన్ ఉంచడంలో తప్పు జరిగిందని తెలిపారు. క్యాలిక్యులేషన్ ఇస్తుంది సార్. సేమ్ సార్ ఎల్ఎంఎస్ యాప్ ప్రాబ్లం. అది అవునండి కూడా పని చేయలేదని కూడా రాసి ఇవ్వడం జరిగింది. 9వ అంశం సార్ కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగింది. గాలి మాకు అప్పారెడ్డిపల్లి నందు జాబ్ కార్డు ఉన్నది సార్. యాక్చువల్గా ఇప్పుడు జాబ్ కార్డ్ మన హ్యాబిటేషన్ జీపీలు అయినాయి కదా సార్. అక్కడ చేసినట్లుగా 42 రోజులకు 5,036 రూపాయలు మనకు అకౌంట్ టీసీఎస్ బుక్ మరియు జన్మనరేగా యాప్ నందు చూపిస్తున్నది సార్. కానీ ఈయన పనిచేస్తే మనకు కేశంపేట వ్యక్తి పేరు మీద పేమెంట్ పోతున్నది. ఇది మేము సిఆర్టీ అందులో కూడా ఆర్టీ కాల్ సెంటర్ కూడా బుక్ చేసినాం సార్. సార్ నేను కూడా అతనికి కాల్ చేశాను కానీ ఆయన సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. కేశంపేట వ్యక్తి 13 సార్లు జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. 14 సార్లు పేసీపులు ఇవ్వడం లేదు. 15 సార్లు 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది. 16 సార్లు ఇక్కడ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. 17 సార్లు ఇక్కడ వర్క్ ఫైల్స్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ లేవు. 18 సార్లు ఈ ఎంబుక్లలో 8 ఎంబుక్లకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్ 19 రోల్ కాల్ అనేది 29 మస్టర్లకు ఏపీ గారు చేయడం జరిగింది. 20 సార్ ఇక్కడ ఈసీ చెక్ మేజర్ లేదు. 21 సార్ ఎంబుక్లో 12-13 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు. 22 సార్ సర్వేయల్ రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది సార్. 25 లెవెలింగ్ పనులకు సంబంధించి రైతుల పట్టపాలు జిరాక్స్లు అనేది తీసుకోవడం లేదు. 26 సార్ మాన్యువల్ ఇన్పుట్ సార్ 30 అంశం సార్ ఇక్కడ బేసిస్ మీద పోతుంది కదా సార్. 31 సార్ ఇక్కడ రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సీసీ రోడ్డుకి సంబంధించి. 32 సార్ ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి మనకు రికార్డ్స్ ఇవ్వలేదు సార్. సంతకం లేదు. పదరగా పేమెంట్ చెల్లించారు సార్. ఈ మాస్టర్ మిస్టేక్ సార్. ఇది అటెండెన్స్ నివేదిక సార్. 1 నుంచి 8వ అంశం వరకు ఇన్ఫర్మేషన్ సార్ తీసుకోవడం జరిగింది. 12వ అంశం సార్ ఇక్కడ కోలి యాదయ్య జాబ్ కార్డ్ నెంబర్ 11 సార్. ఈయన మాస్టర్లో పేరు రావడం లేదు. పనికి సంబంధించి పేరు వచ్చే విధంగా చూడాలని తెలపడం జరిగింది సార్. ఆయనకు డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు. 14 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. 15 పేజీపులు వారం వారం ఇవ్వడం లేదు. 16 సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ ఉంది. 17 పనికి సంబంధించి 21 సార్ ఇక్కడ ఈసీ చెక్ మేజర్ అనేది చేయడం లేదు. 22 ఎంబుక్లో 12-13 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు. 23 సార్ ఇక్కడ సర్వేయల్ రిజిస్టర్ అప్డేషన్ అనేది ఉంది. 29 సార్ ఇక్కడ ఎంఐ ట్యాంక్కి సంబంధించి ట్రిప్ సీట్స్ అనేది మెయింటైన్ చేయలేదు. 30 సార్ 28 ఏంది ఎంఐ ట్యాంక్ అంశం సార్ ఇక్కడ 85% మొక్కలు అనేవి బతుకున్నాయి.
31 సార్ ఇక్కడ సీసీ రోడ్లకు సంబంధించి పిఆర్కి సంబంధించి రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్ 1 నుంచి 9వ అంశం వరకు ఇన్ఫర్మేషన్ ఇష్యూస్ సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. 12 సార్ పేసిపుల్ అనేది పంపిణీ చేయడం లేదు. 13వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ అనేది ఉన్నది. 14వ అంశం సార్ పని జరుగుతున్న ఫోటోలు అనేది మెయింటైన్ చేయడం జరిగింది. 15వ అంశం సార్ ఈ వర్క్ ఫైల్స్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు సార్. 18వ అంశం సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది. 19వ అంశం సార్ 12-13 కాలమ్స్ అనేది బుక్లో రాయడం జరిగింది. 20 సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ అనేది ఉన్నది సార్. రైతులకు సంబంధించి పట్టా పాస్ బుక్ జిరాక్స్లు అనేది ఇవ్వలేదు సార్. 22వ అంశం సార్ లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 23 సార్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది మెయింటైన్ చేయలేదు. నివాస్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఈ వీక్లో పెట్టేయండి. 28 సార్ మాస్టర్లో ఆధార్లు ఉన్నాయి కానీ సార్ పని చేసినట్లుగా సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది సార్. నెక్స్ట్ 29 సార్ ఇక్కడ 1 డే లాస్ కావడం జరిగింది సార్. ఇది ఎల్ఎంఎంఎస్ ప్రాబ్లం ఇందాక నేను ఏమనుకున్నాడు తెలుసా, మరి వానికి లాస్ అయిందా కాలేదా ఎవరు డిసైడ్ చేయాలి. మనం ఫస్ట్ ఎవరి గురించి జాగ్రత్త తీసుకోవాలి, వేజ్ సీకర్స్. అతనికి లాస్ కావాలి, మరి అది ఎట్లా తెలియాలి నాకు? అదే సార్ అటెండెన్స్ అయితే అటెండెన్స్ ఎన్ఎంఎంఎస్ నెక్స్ట్ సార్ ఇక్కడ 31వ అంశం సార్ ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి నిర్మాణాల కాపీలు ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 15 డేస్కి ఒకసారి మనకు యాక్ట్ ప్రకారంగా పేమెంట్స్ అనేది వస్తే బాగుంటుంది అనేసి కూలీలు తెలపడం జరిగింది సార్. 15వ అంశం సార్ నో డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోవడం లేదు. 16వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 17 సార్ బేసిక్లు అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. తర్వాత 18వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 19 సార్ ఈ పని జరుగుతున్న ఫోటోలు అనేవి మెయింటైన్ చేశారు. 20 సార్ ఇక్కడ మనకు వర్క్ ఫైల్కి సంబంధించి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేవి పెట్టలేదు. 21 సార్ బుక్లో రైతులు కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది. 22 సార్ మాస్టర్ రోల్ కాల్ అనేది ఏపీఆర్ చేయడం జరిగింది. 23 సార్ ఈసీ చెక్ మేజర్ అనేది చేయడం జరిగింది. 24 సార్ 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది. 25 సార్ సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. 26 సార్ రైతులకు సంబంధించి పట్టా పాస్బుక్ జిరాక్స్లు అనేది తీసుకోవడం లేదు. 27 సార్ లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది చేయడం లేదు. 28 సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది ఇవ్వలేదు. 29 సార్ ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి 80% మొక్కలు అనేది బతుకున్నాయి సార్. 30 సార్ ఇక్కడ 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చారా? 14వ అంశం సార్ ఇక్కడ పేరు జాబ్ కార్డులో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 15వ అంశం సార్ ఇక్కడ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోలేదు. 16వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 16వ అంశం సార్ 17వ అంశం కేసీపీలు అనేది వారం ఇవ్వడం లేదు. 18 సార్ 7 రకాల రిజిస్టర్లో మనకు ఫిర్యాదుల రిజిస్టర్లు అనేది అప్డేషన్ అనేది లేదు సార్. ఉన్నాయి సార్. ముప్పై రెండు సార్ మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది. 33 సార్ ఇక్కడ నో డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోవడం లేదు. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది. 12 సార్ పేసిపుల్ అనేది ఇవ్వడం లేదు. 13 సార్ ఇక్కడ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 18 పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. 15
వర్క్ ఫైల్స్ అనేది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టలేదు సార్. 16 సార్ ఇక్కడ ఎంబుక్లో రైతులు కూలీల సంతకాలు అనేది పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. 17 ఏపీఓ గారు 15 మాస్టర్లకు రోల్ కాల్ చేయడం జరిగింది. 18 సార్ ఎర్త్ వర్క్ 25% చెక్ మెయిల్ చేయలేదు. 19 సార్ 12-13 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో రాయలేదు. 20 సార్ సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ ఉన్నాయి పేమెంట్ చేయడం జరిగింది. 26 సార్ ఇక్కడ 1 డే లాస్ కావడం జరిగింది సార్ పేమెంట్. ఇది బిఫోర్ ఆఫ్టర్ చెప్పు నాకు. ఇందాకదే సార్ సేమ్ ఇప్పుడు అటెండెన్స్ టోటల్ డేస్లో వేయడం వల్ల ఎన్ఎంఎంఎస్ వచ్చిన తర్వాత టోటల్ డేస్ సార్. మరి ఈడ పిఎస్ వివరణ ఎన్ఎంఎస్ ప్రాబ్లం వలన జరిగిందని అన్నాడు. 16/5/22 లేదా సార్ బ్రిక్లో కొంచెం తేడా రావడం జరిగింది సార్. 203 రూపాయలు. ఎవరండి గణేష్? ఏంది 203 రూపాయలు. ఈ డిడక్షన్ చేయలేదు సార్ చిన్న పార్ట్, కాకపోతే పేమెంట్ అయితే తక్కువనే చేసింది ఎంబీ కంటే. ఈ సీసీ శ్మశాన వాటికకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్ పిఆర్కి సంబంధించి. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 సార్ పేజిప్లు అనేది ఇవ్వడం లేదు. 13 సార్ లీడర్ కాల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. చేసిరు సార్ సారీ అప్డేషన్. 14 రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. 22 సార్ ఇక్కడ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది అప్డేషన్ జరగడం లేదు. 23 సార్ మాన్యువల్ ఇన్పుట్. 3 సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. 24 సార్ మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 25 నెక్స్ట్ 26 సార్ ఇక్కడ ప్లాంటేషన్ సంబంధించి ఫోటోలు చూపించలేదు, పని జరుగుతుంది చూపించారు. 14 సార్ ఇక్కడ వర్క్ ఫైల్స్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ పెట్టలేదు. 15 సార్ ఎంబుక్లో 12-13 రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 16 సార్ రోల్ కాల్ అనేది ఏపీఓ గారు చేయడం జరిగింది. 17 సార్ ఈసీ చెక్ మెజర్ లేదు. 18 సార్ 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది. 19 సార్ సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ ఉన్నది. 20 సార్ ఇక్కడ లేబర్ బడ్జెట్కి మాన్యువల్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు. 21 సార్ రిజిస్టర్ అప్డేషన్ లేదు. 22 సార్ రోజ్గార్ దివాస్ అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు. 23 సార్ సిటిజన్ చాట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. పెట్టండి ఈ వారం బతుకున్నాయి సార్. 24 అవును సార్. మొక్కలు బతుకున్నాయి సార్. ఇరవై 26 సార్ ఇక్కడ మాస్టర్ల సంతకాలు అనేది తీసుకోలేదు సార్. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు హాస్పిటల్లో పని ఉండడం వల్ల చూసుకోలేకపోయామని తెలపడం జరిగింది సార్. 27 సార్ ఇక్కడ టోటల్ డేస్ దగ్గర 5 అని వేయడం వల్ల పనిచేసి ఒకరోజు నష్టపోవడం జరిగింది సార్. సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. ఈ గ్రామం సంబంధించి సమాచారం ఇచ్చే సార్. ఈరోజు ఈ సోషల్ ఆడిట్ అది మనకు పబ్లిక్ హియరింగ్ ఏదైతే 33 గ్రామ పంచాయతీస్ ఉందో అది మొత్తంగా 13 గ్రామ పంచాయతీలకు కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో 4 crores పైచిలకు వేజెస్ మరియు 66 లక్షల మెటీరియల్ కాంపోనెంట్కి చేయడం జరిగింది. అన్ని ఆస్పెక్ట్స్లో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నాము అండ్ కొన్ని రికవరీస్ అండ్ ఇవి ఉన్నాయి. ఇంతతో ఈ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.